తిరుమల క్షేత్రం నిత్య కళ్యాణం పచ్చతోరణం అనునిత్యం కూడా గోవింద నామ స్మరణతోటి నడయాడే ప్రాంతం తిరుమల క్షేత్రం. ఎన్నో వ్యయ ప్రయాసాలు పడి తిరుమలకు వచ్చేటువంటి భక్తులంతా కూడా తమ కోరికలు తీర్చినటువంటి కోనేటి రాయుడికి ఉండి ద్వారా కానుకల ద్వారా సమర్పిస్తూ ఉంటారు. అయితే ఈ ఉండి కానుకల ద్వారా వచ్చేటువంటి ఆదాయం గణనీయంగా రికార్డు స్థాయిలో నమోదైంది గడిచిన నెల జూలైలో. 2022 సంవత్సరం ఆగస్టులో 140,34,00,000 రికార్డు స్థాయిలో ఉండి ఆదాయం వస్తే, ఆ తర్వాత ఆ స్థాయి రికార్డులో కూడా ఈ యొక్క జూలై నెలలో నెలకొన్నటువంటి పరిస్థితి. అయితే 2022 ముందు మనం ఒకసారి ఉండి ఆదాయం పరిశీలించినట్లయితే 2020-21 కరోనా తర్వాత రికార్డు స్థాయిలో కూడా 100 కోట్ల మార్క్ అన్నది కూడా తగ్గకుండా స్వామివారికి ఉండి ఆదాయం ద్వారా వస్తుందని చెప్పాలి. అయితే 2022 నుంచి కూడా ఈ యొక్క ఉండి ఆదాయం అన్నది గణనీయంగా 120 కోట్లు, 130 కోట్లు, 134 కోట్లు ఆ తరహాలో కూడా ఈ యొక్క రికార్డు స్థాయిలో భక్తులు స్వామివారికి కానుకలు సమర్పిస్తున్నారని చెప్పాలి. అయితే గడిచిన నెల జూలై మాసంలో మాత్రం అధికంగా భక్తుల రద్దీ కూడా కనపడినటువంటి పరిస్థితి. సాధారణంగా ఏదైతే సెలవులు, వేసవి సెలవులు మే జూన్ నెలలో విపరీతమైనటువంటి రద్దీ ఉంటుంది. ఆ 2 నెలల్లో రికార్డు స్థాయిలో రావాల్సినటువంటి ఉండి ఆదాయం కంటే కూడా మరింత స్థాయిలో కూడా ఈ యొక్క జూలై మాసంలో ఈ యొక్క ఉండి ఆదాయం అనేది కూడా గణనీయంగా రికార్డు స్థాయిలో కూడా నమోదైనటువంటి పరిస్థితి. అయితే గడిచిన నెల జూలైలో అనేక సందర్భాల్లో కూడా విపరీతమైనటువంటి భక్తుల రద్దీ, అదే రకంగా స్వామివారికి కొన్ని కైంకర్యాలు, స్వామివారికి ప్రత్యేక పూజలు ఉన్నటువంటి నేపథ్యంలో విఐపి బ్రేకర్ దర్శనాలు రద్దు చేయడం జరిగింది. అదే రకంగా సామాన్య భక్తులు ఎస్ఎస్డి టోకెన్ అందించేటువంటి ఎస్ఎస్డి టోకన్లు కూడా నిలిపివేసినటువంటి పరిస్థితులు కూడా 2-3 సందర్భాల్లో కూడా మనం చూసాం. అయితే అయినప్పటికీ కూడా భక్తుల యొక్క రద్దీ మాత్రం ఎక్కడ తగ్గలేదని చెప్పాలి. వచ్చినటువంటి ప్రతి భక్తులంతా కూడా స్వామివారు తమ కోరికలు నెరవేర్చారు అన్నటువంటి భావంతో తమ మొక్కుకున్నటువంటి మొక్కులన్నీ కూడా ఉండి రూపంలో, కానుకల రూపంలో స్వామివారికి సమర్పించారు. అయితే స్వామివారిని దర్శించుకునేటువంటి భక్తుల సంఖ్య మాత్రం రోజు రోజుకే గణనీయంగా పెరుగుతుంది. ఆ పెరిగేటువంటి భక్తుల సంఖ్యే కాదు, ఆ స్థాయిలోనే ఉండి ఆదాయం కూడా కనబడుతున్నటువంటి నేపథ్యంలో కొంత టీటీడీ కూడా భక్తులకు ఎటువంటి సౌకర్యాలు, ఇంకా ఎలాంటి సౌకర్యాలు కల్పించాలన్న భావనతో కూడా ముందుకెళ్తుందని చెప్పాలి. అయితే గణనీయంగా స్వామివారి మీద ఉన్నటువంటి భక్తి, విశ్వాసం, వారి నమ్మకం అనేది కూడా రోజు రోజుకి గణనీయంగా భక్తుల్లో కనబడుతుంది. ఆ కనబడది సంఖ్యల పరంగానే కాదు, గణాంకాల పరంగా కూడా చాలా స్పష్టంగా మన కంటికి కనబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే నిత్యం గోవింద నామస్మరణతో మారుమోగేటువంటి తిరుమల క్షేత్రంలో మాత్రం భక్తులు ప్రతిరోజు కూడా రద్దీ అనేది మాత్రం విపరీతంగా పెరుగుతూనే వస్తుందని చెప్పాలి. రాబో రోజుల్లో కూడా ఉండి ఆదాయం మరింత గణనీయ స్థాయిలో కూడా రికార్డు స్థాయిలో నమోదయ్యేటువంటి పరిస్థితి మాత్రం చాలా స్పష్టంగా కనబడుతుందని చెప్పాలి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, అలిపిరి.